బ్రదర్ ఇస్రాయల్. ఇప్పుడు లెక్కనే 2 వాక్య భాగంలో మన బైబిల్ స్టడీకి పునాది ఫౌండేషనల్ వాక్య భాగం 2 చదివేసి ముందుకు వెళ్దాము. మొదటిగా సహోదరి శిరీషతో నేను 1 కొరింథీ 10వ అధ్యాయం 11వ వచనము, దాని తర్వాత రోమిలికి రాష్ట్ర పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం చదివిస్తాను. 1 కొరింథీ 10:11 తర్వాత రోమిలికి రాష్ట్ర పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడింది. బుద్ధి కలుగుటకై రాయబడేది. ఎస్పెషలీ తొందరగా ఏ మాటలు కూడా పలుకోకూడదు అనేది ఈరోజు మనం చూడబోతున్నాం. ఇంకా నెక్స్ట్ రోమిలికి రాష్ట్ర పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. ఏలయనగా ఓర్పు వలనను లేఖనం వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉంది. థ్యాంక్ యూ మా. 2 కారణాలు ఎందుకు లేఖనం రాయబడి ఉన్నదో, ఒకటి బుద్ధి కలుగుటకై, ఇంకొకటి నిరీక్షణ పుట్టించుటకై. నేను చిన్న ప్రార్థన చేసేసి ముందుకు వెళ్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు. ఇక్కడ చేరిన నమ్మకమైన ఈ చిన్న మంద బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ బిడ్డలు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండవచ్చు, కానీ మేము దేవుని సన్నిధిలో సమయం గడపాలి, వాక్యపరంగా ఆత్మికంగా మేము బలపరచబడాలి అని ఎంతో మంచి ఉద్దేశంలో వాళ్ళు వచ్చి ఉన్నారు తండ్రి. ఆశ కలిగిన ప్రాణంని మీరు తృప్తిపరిచే దేవుడై ఉన్నారు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ కూడా ఆత్మికంగా వాక్యపరంగా మీరు తృప్తిపరచబోతున్నారని మేము విశ్వసిస్తున్నాం. ఎంతో కృషితో తండ్రి 2 సహోదరులు బ్రదర్ ఇజ్రాయెల్ గారు, విజయ్ గారు ఈ వేదికని స్థాపించడమే కాదు, ఎంతో ప్రయాసపడి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఇద్దరిని కూడా మీరు దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. ఈ బైబిల్ స్టడీ సమయంని మీ చేతిలో అప్పచెప్తున్నాం తండ్రి. మా ప్రతి మాట, ఆలోచన, క్రియ మీ మనసుకి సంతోషము, మీ పేరుకి మహిమ కలిగేటట్లు మీ కృప చూపించండి. ఈ వినపములు మేము యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎప్పుడు లెక్కనే 2 జనరల్ స్లైడ్స్ నేను చూపించేసి ముందుకు వెళ్తానండి. మనం వాడే మెథడాలజీ ఏంటి, బైబిల్ స్టడీలో మనం వాడే పద్ధతి ఏంటి, అదొక్కసారి మనం చూసేద్దాం. మొదటిగా 3 స్టెప్ మెథడాలజీ ఎన్నో వారాలుగా నేను మీతో పంచుకుంటున్నాను, మరి గుర్తు చేస్తున్నాను. మనము ఒక పుస్తకం తీసుకుంటే ఆ పుస్తకంలో ఉన్న అధ్యాయాలు బై అధ్యాయాలు, వచనాలు బై వచనాలు మనం ముందుకు వెళ్తాం. ఒక వచనం చూడంగానే దాటిపోమండి, అబ్జర్వేషన్ చేస్తాం, అది ఏంటో చూస్తాం, ఇంటర్ప్రిటేషన్, దాంట్లో ఉన్న అర్థం ఏంటో అర్థం చేసుకుంటాం. మూడవది అప్లికేషన్, అంటే దాని ద్వారా నేర్చుకున్న పాఠాలని మన క్రైస్తవ జీవితంలో అమలు పరుస్తాం. ఎందుకు లేఖనం రాయబడి ఉన్నది, ఇప్పుడే మనం చదువుకున్నాం, బుద్ధి కలుగుటకై రాయబడి ఉన్నది. బైబిల్లో నేను మరీ చెప్తున్నానండి, ఈ రోజు కూడా ఆ విషయాలు మీతో పంచుకుంటాను. దేవుడు ఏది కూడా దాచిపెట్టలేదు. ఆయన ప్రజలు చేసిన పొరపాట్లు ఎలాగున్నాయో తేటగా దేవుడు ఏం దాచిపెట్టకుండా రాశాడు. బైబిల్ నిజమైన పుస్తకము అని నమ్ముటకు ఒక బలమైన కారణం ఏంటంటే, అక్కడ చేసిన పొరపాట్లు, చరిత్రలో ఎవరెవరు పొరపాట్లు చేశారో ఉన్నట్టు దేవుడు ఏం దాచిపెట్టకుండా రాశాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఎవరన్నా స్టోరీ రాసినప్పుడు దాంట్లో ఒక మెయిన్ క్యారెక్టర్ ఉండొచ్చు, దాన్ని మనము వాడుక భాషలో హీరో అని అంటాం, చాలా మంచి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే వ్యక్తి. ఇప్పుడు ఎవరన్నా స్టోరీ రాస్తే ఆ వ్యక్తిని ఎలాగ చూపించాలని కోరుకుంటారు? పొరపాట్లు ఉన్న వ్యక్తిగా చూపించాలని కోరుకుంటారా, లేకపోతే పరిపూర్ణుడుగా చూపించాలని కోరుకుంటారా? స్టోరీ పరిపూర్ణుడుగా చూపించాలి. కానీ లోతు ఏమన్నా తప్పులు చేస్తే, అప్పటి వరకు లోతు నీతిమంతుడుగా బతికాడు, కానీ ఆయన సొదొమ వైపు మొదటిగా ఆకర్షింపబడాడు కాబట్టే అక్కడ వెళ్ళాడు. కానీ ఆస్తి సంపాదించుకున్నాడు, కానీ ఏమైంది? ఆస్తి అంతా కూడా అగ్నివర్షంలో నాశనమైంది. దాని తర్వాత లోతు కుమార్తెలు చేసిన పొరపాట్లు, ఎంత భయంకరమైన పొరపాట్లు అని అంటే, అది ఏంటి, పరిశుద్ధమైన గ్రంథంలో ఇవన్నీ కూడా రాయబడి ఉన్నాయా అని ఎవరికన్నా డౌట్ వస్తుంది.
బైబిల్ పరిశుద్ధమైన గ్రంథం కదా. లోతు కుమార్తె చేసిన ఇటువంటి పొరపాట్లు పరిశుద్ధమైన గ్రంథంలో రాయాలా? మరి దేవుడు ఏది కూడా దాచిపెట్టలేదు. ఒకటి దేన్ని బట్టి నమ్మొచ్చు బైబిల్ నిజమైన పుస్తకం అని అంటే, చాలా గొప్ప విషయాలు, అసహ్యమైన విషయాలు ఎలాగ జరిగినాయో అలాగ దేవుడు రాసి పెట్టాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. బుద్ధి కలుగుటకై రాయబడేను, అలాగే నిరీక్షణ పుట్టించుటకై రాయబడేను. ఎప్పుడప్పుడు విశ్వాస వీరులు నమ్మకంగా దేవుణ్ణి వెంబడించారో, కష్టాలను కూడా ఎదుర్కొని వాళ్ళ దీర్ఘశాంతం చూయించారో మనకు తెలుసు. యోబు గ్రంథంలో ఏమైందో, చివర్లో యోబు దీవెనలు పొందాడు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఆయనకి ముందున్న అనుకుందాం 500 గాడిదలు ఉన్నాయి, 600 ఒంటేలు ఉన్నాయి అంటే, దీవించబడిన తర్వాత మరి 500 గాడిదలు 600 ఒంటేలేనా, లేకపోతే దాని సంఖ్య పెరిగిందా? గివ్ మీ ఎన్ ఆన్సర్, అన్మ్యూట్ చేసుకోండి. సంఖ్య పెరిగింది. సంఖ్య పెరిగింది, ఇన్ఫాక్ట్ డబుల్ అయింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నమ్మకంగా దేవుణ్ణి శ్రమల్లో వెంబడించిన వ్యక్తి, నిలకడగా ఉన్న వ్యక్తి చివర్లో ఎలాగా ఆశీర్వదించబడాడో ఆ పాఠాలు మనం చదువుకున్నప్పుడు మనకి నిరీక్షణ అనేది బలంగా ఉంటుంది. మనం కూడా ఒక దినము ఇప్పుడు కష్టాలు భరించినా సరే గొప్ప దీవెనలు పొందబోతున్నాం. అందుకే పౌలు భక్తుడు అంటాడు, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనంలో ఏమని అంటాడు, మనం ఇప్పుడు ఎటువంటి శ్రమల ద్వారా ప్రయాణమై వెళ్తున్నాము, అది చాలా పెద్ద శ్రమలు కావు. దేంతో పోలిస్తే మన కొరకు ఎదుర్కొండే, మన కొరకు దేవుడు దాచిపెట్టిన మహిమతో పోలిస్తే ఇప్పుడున్న శ్రమలు ఎడతగినవి కావు. సో యోబు పట్ల దేవుడు నమ్మకంగా ఒక దినం దీవించాడు అని అంటే, మన పట్ల కూడా అటువంటి ప్రవర్తన కలిగి ఉన్న దేవుడు. నేను మిమ్మల్ని మరి ఇంకొక ప్రశ్న అడుగుతున్నాను, మన దేవుడు మారే దేవుడా అండి? ఎస్ ఆర్ నో? చెప్పండి. మారే దేవుడా? కాదు. సో యోబు పట్ల నమ్మకంగా దేవుడు ఉన్నాడు, డబుల్ దీవెనలు ఆయన జీవితంలో కుమ్మరించాడు అని అంటే, మనం ఇప్పుడు ఆయన కొరకు కష్టాలు సహించినప్పుడు యోబు దేవుడే మన దేవుడై ఉండి ఖచ్చితంగా పరలోకంకి వెళ్ళినప్పుడు ఎటువంటి దీవెనలు మన జీవితాల్లో కుమరిస్తాడు అని అంటే, ఏ కళ్ళు చూడలేదు, ఏ చెవు వినలేదు, ఏ మనసు కూడా ఊహించలేదు. అందుకే నిరీక్షణ పుట్టించుటకై లేఖనం రాయబడి ఉన్నది, అలాగే బుద్ధి కలుగుటకై లేఖనము రాయబడి ఉన్నది. లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్ బ్రదర్ విజయ్. నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాం. మనం ఎప్పుడు 360 డిగ్రీ పర్స్పెక్టివ్ తీసుకుంటాం. ఏ అంశం ఉన్నా సరే అదే అంశంతో కూడిన మాటలు మరి లేఖనంలో వేరెక్కడన్నా రాయబడి ఉన్నదా అనేది చూసే వరకు బైబిల్ స్టడీ కంప్లీట్ కాదు. ఉదాహరణకు నేను చెప్తున్నా, పోయిన వారము మనము 34వ అధ్యాయంలో లేవి సిమియోన్ ఎలాగా తప్పుగా ప్రవర్తించారో మనం చూసాం. తప్పుగా ప్రవర్తించారు ఆ వాక్య భాగం చూసేసి, ఎలాగా షేచేం ప్రజలని, ఆ షేచేం పట్టణంలో ఉన్న పురుషులను ఎలాగ మోసగించారు, ఎలాగా క్రూరంగా చంపివేసేశారు అనే వాక్య భాగం మనం చదువుకొని జస్ట్ అలాగా ముందుకు వెళ్ళిపోయామా? నేను మిమ్మల్ని అడుగుతున్న ఒక ప్రశ్న. ఆర్ చివర్లో లేవి సిమియోన్ ఎటువంటి శాపాలకి గురి అయ్యారు అటువంటి ప్రవర్తన చేత, అది కూడా మనం ధ్యానించామా? టెల్ మీ, గివ్ మీ ఎన్ ఆన్సర్. అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. శాపాల గురించి కూడా ధ్యానించు. అప్పుడే 360 డిగ్రీ పర్స్పెక్టివ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఏ అంశమన్నా మనం తీసుకున్నప్పుడు దాంతో కూడిన వేరే రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఏంటి, వేరే రిలేటెడ్ ఈవెంట్స్ ఏంటి, అది కూడా మనం ధ్యానిస్తేనే బైబిల్ స్టడీ వెనకాల ఉన్న గురిలు మనము సాధించినట్టు. దట్ ఈస్ కాల్డ్ టేకింగ్ అ 360 డిగ్రీ పర్స్పెక్టివ్. సో 34వ అధ్యాయం మనం కంప్లీట్గా ఫినిష్ చేశామండి. 35వ అధ్యాయంలో కూడా కొన్ని వచనాల వరకు మనం ధ్యానించాం. చిన్న రీక్యాప్ చేసేసి నేను ముందుకు వెళ్తాను. ఈరోజు ఎటువంటి సంఘటనలు ఉన్నాయంటే మనం ఈ పిక్చర్స్ అంతా కూడా చూడడానికి వీల్లేదు. మొదటిగా రిమైండర్ దేవుడు షేచేంలో యాకోబు చేసిన పొరపాట్లు బట్టి ఆయన తిట్టొచ్చు, ఆయన శపించొచ్చు. ఆయన చేసిన పొరపాటు ఏంటంటే, ప్రభా సురక్షితంగా నువ్వు కానాను నన్ను తీసుకొని వస్తే, ఆ చోటలో ఎక్కడ నువ్వు నాకు దర్శనం చూయించావో, గొప్ప కళ నేను చూసేటట్లు చేశావో, పరలోకంని నువ్వు విప్పి చూయించావో, ఆ చోటలో ప్రభువా నేను బలిలు అర్పిస్తాను అని మాట ఇచ్చిన
యాకోబు ఎలాగ డిలే చేశాడు ఆయన మాట నిలబెట్టుకునే విషయంలో. మాటలు దేవునికి ఇచ్చినప్పుడు, ప్రమాణాలు చేసినప్పుడు నిలబెట్టుకోవాలి అనే మాట కూడా మనము సామెతల గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనంలో చదువుకున్నాం. సారీ, ప్రసంగి 5:4లో మనం చదువుకున్నాం. సో దేవుడు కరుణామయుడు, చాలా ప్రేమపూర్వకంగా గుర్తు చేస్తున్నాడు. మొదటి వచనం చదువుదామమ్మా. 35వ అధ్యాయం మొదటి వచనము. తిట్టొచ్చు, శపించొచ్చు, ఆయన ఉగ్రతను కూడా చూపించవచ్చు దేవుడు, కానీ ఎంత ప్రేమపూర్వకంగా ప్రవర్తిస్తున్నాడో మనం ఒకసారి చూద్దాం. ఆల్రెడీ యాకోబు దెబ్బలు తిని ఉన్నాడు అని తెలుసు. ఆయన చేసిన పొరపాట్ల వలన ఆయనకు ఆల్రెడీ ఏమి నష్టాలు రావాలో అవి వచ్చినాయని దేవునికి తెలుసు. ఇప్పుడు ఎంత ప్రేమపూర్వకంగా ప్రవర్తిస్తున్నారో చూద్దాం. 35వ అధ్యాయం మొదటి వచనం. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుటి నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా, అయితే యాకోబు షేకెంలో ఉన్నాడు. ఇప్పుడు బేతేల్కి వెళ్ళమని చేసిన ప్రమాణము నిలబెట్టుకోమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నారు. బ్రదర్, లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్. ఆ మ్యాప్ కూడా మనం చూద్దాం. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో, తర్వాత ఎక్కడ ఇప్పుడు బయలుదేరి వెళ్ళాలో అది కూడా మనం చూద్దాం. లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. మ్యాప్ తో కూడిన పిక్చర్ మనం చూద్దాం. ఇక్కడ చూడండి, ఎక్కడెక్కడ బ్రదరు కర్సర్ పెట్టి చూపించాలో అక్కడ కర్సర్ పెట్టి చూపిస్తారు. యాకోబు వెళ్ళినప్పుడు చూడండి, బీర్ షీబా నుంచి, వాళ్ళ నాన్నగారు అప్పుడు బీర్ షీబాలు ఉన్నారు. బ్రదర్ విజయ్ గారు, డౌన్ బిలో బీర్ షీబా, అక్కడ వెరీ గుడ్, డౌన్ దే. అక్కడి నుంచి వాళ్ళ నాన్నగారి దగ్గర దీవెనలు పొంది వాళ్ళ అన్న దగ్గర నుంచి తప్పించుకొని వెళ్ళేటప్పుడు ఆయన ఫాలో చేసిన రూట్ ఏంటి? బీర్ షీబా నుంచి ఎఫ్రతా వెళ్ళాడు. ఎఫ్రతా నుంచి బెతేల్లో ఉన్నప్పుడే ఆ గొప్ప దర్శనం చూశాడు. పరలోకం విప్పబడుట, దేవుడు అక్కడి నుంచి ఆయనతో మాట్లాడుట. అక్కడి నుంచి ఆయన వాళ్ళ మామగారి ఇల్లు చూడండి, హారాన్ వెళ్ళాడు. తిరిగి వచ్చేటప్పుడు హారాన్ నుంచి గిలియాద్ దగ్గర వచ్చినప్పుడే మనం చూసాం, గిలియాద్ దగ్గరే లాబాన్తో ఆయన ఒక నిబంధన కుదిరించుకుంటున్నాడు. లాబాను ఎంతో కోపంతో వచ్చినా సరే దేవుడు మానసికంగా లాబాన్ని మెత్తపరుస్తున్నారు. రాత్రి వేళ వచ్చి ఆయన కనిపించి యాకోబుతో నువ్వు పలికే మాటలు సమాధానంతో కూడిన మాటలే ఉండాలి, నువ్వు శపించకూడదు అని ఆజ్ఞాపించినప్పుడు గిలియాద్ దగ్గర, బ్రదర్ గిలియాద్, అక్కడ ఇద్దరి మధ్యన ఏమి నిబంధన జరిగిందో అది మనం చూసాము. బ్రదర్, గో బ్యాక్ టు ద మ్యాప్ బ్రదర్. మ్యాప్ గిలియాద్ దగ్గర, దాని తర్వాత గిలియాద్ నుంచి మహానీయంకి వచ్చాడు. మహానీయం దగ్గర అక్కడ మనం చూసాము ఎలాగ దేవదూతలు ఆయన చుట్టూ ఉండుట, కాపుదలగా ఉండుట ఆయన గ్రహించి ఆ ప్లేస్కి మహానీయం అనే పేరు పెట్టాడు. పినియల్ దగ్గర, పినియల్ డౌన్ బిలో, అక్కడ దేవునితో పెనుగులాడుట మనం చూసాము. దాని తర్వాత సుకోత్, పినియల్ నుంచి సుకోత్కి వచ్చాడు. సుకోత్ నుంచి యోర్దాన్ నది దాటి షేచేంకి వచ్చి ఉన్నాడు. షేచేం నుంచి ఇప్పుడు బేతేల్కి వెళ్ళాలి. బేతేలు 30 మైళ్ళ దూరం. అయితే ఆ ప్రయాణం ప్రారంభం చేసే ముందే ఆయనకు ఆల్రెడీ తెలుసు, హారాన్ నుంచి ఆయనతో పాటు వచ్చిన వాళ్ళు, ఆయన భార్య గురించి ఆయనకు తెలియదు, రెబెకా విగ్రహాలు తీసుకొని వచ్చిందని తెలియదు, కానీ అక్కడ ఉన్న మైండ్ సెట్, చాలా మంది మైండ్ సెట్ అంతా కూడా ఎటువంటిదో అనేది యాకోబుకి బాగా తెలుసు. ఎందుకంటే వాళ్ళు పుట్టింది పెరిగింది అంతా కూడా విగ్రహారాధన మధ్యలే. సో వాళ్ళు యాకోబుతో పాటు వచ్చి ఉన్నారు. ఆయన చెప్పింది ఏంటో ఒకసారి మనం చూద్దాం. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఎలాగా రావాలి? పరిశుద్ధంగా రావాలి. ఏమన్నా ఉన్నా సరే దేవుని దగ్గర క్షమాపణ కోరుకున్న తర్వాతని దేవుని సన్నిధికి రావాలి. ఆ మాటలు మనం చూద్దాం. బ్రదర్, గో బ్యాక్ టు ది అవుట్లైన్ బ్రదర్. అవుట్లైన్కి మనం వెళ్దాం. 2వ వచనం నుంచి 4వ వచనం చదవమ్మా. యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ, మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. మనము లేచి బేతేలునకు వెళ్ళుదము. నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పాను. వారు తమ యొద్దనున్న అన్య దేవతలన్నింటినీ తన చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా
యాకోబు షెకెము దగ్గరనున్న మస్తకి వృక్షము క్రింద వాటిని దాచిపెట్టాను. చూడండి, ఎన్నో విషయాల్లో మనం గమనిస్తే ప్రజలు ఏమనుకుంటారు అని అంటే, ఒక నేర్చుకునే ప్రాముఖ్యమైన పాఠము, వీ క్యాన్ బి న్యూట్రల్ అని అనుకుంటారు. మేము విగ్రహాల వైపు లేము, ఆ దేవుని వైపు లేము, అదొక న్యూట్రల్ యాటిట్యూడ్ అని అంటారు. మేము విగ్రహాలను కూడా రెస్పెక్ట్ చేస్తాము, నిజమైన దేవుణ్ణి కూడా రెస్పెక్ట్ చేస్తాము, అటువంటి న్యూట్రల్ యాటిట్యూడ్ మేము కలిగి ఉంటాము అని చాలామంది అనుకుంటుంటారు. ఇప్పుడు ఇది బైబిల్ స్టడీ కాబట్టి మనం ఇంత లోతులో వెళ్తున్నాం. జాగ్రత్తగా వినండి. దేవాది దేవుడు, అబ్రహాం దేవుడు, ఈసాక్ దేవుడు ఎలాగా యాకోబుతో పాటు ఉన్నాడు, ఎలాగా యాకోబుని వాళ్ళ మామగారి దగ్గర దీవించాడు, ఎలాగా ఆయన దేవదూతల్ని పంపించి కాపుదలగా ఆ దేవదూతలను వాడి సురక్షితంగా మరి కానాన్ దేశంకి తీసుకొని వచ్చాడు అనే మాటలు యాకోబుతో ఉన్న వేరే దాసులకు తెలియదా? ఎస్ ఆర్ నో? ఎస్, తెలుసు. కానీ ఇప్పుడు కూడా చూడండి, ప్రజల ఆలోచనలు, ప్రవర్తన మారలేదు. మనం ఎప్పుడన్నా మన సాక్ష్యం పంచుకున్నప్పుడు, యేసు గురించి చెప్పినప్పుడు, యేసు గొప్ప ప్రేమ గురించి చెప్పినప్పుడు, యేసు గొప్ప త్యాగం గురించి చెప్పినప్పుడు, చాలా మంది యేసుకి విరోధంగా ఏ మాటలు కూడా పలకరు. ఐందవులన్నా, ముస్లిమ్స్ అన్నా, పంజాబీస్ అన్నా, సిఖ్స్ అన్నా, బుద్ధిస్ట్ అన్నా, జైన్స్ అన్నా యేసుకు విరోధంగా మాట్లాడరు. కానీ వాళ్ళ దేవుళ్ళని కూడా విడిచిపెట్టారు. ఆ ప్రవర్తన ఈ రోజు కూడా కనిపిస్తుందా లేదా? ఎస్ ఆర్ నో? గివ్ మీ an answer. Don't we see this kind of an attitude even today? Yes. అరే, కళ్ళారా చూస్తున్నారే, దేవాది దేవుడు, అబ్రహాం దేవుడు, ఈసాక్ దేవుడు ఎలాగా యాకోబుతో పాటు ఉన్నాడు. కళ్ళారా చూసినా సరే యాకోబు చెప్పే వరకు మీ విగ్రహాలన్నిటి కూడా నాకు ఇచ్చేయండి, నేను ఇక్కడ పాతి పెట్టేస్తాను, మనం పరిశుద్ధంగా దేవుని సన్నిధికి వెళ్ళాలి అని చెప్పే వరకు అది వాళ్ళ దగ్గరే ఉన్నాయి. వరల్డ్ has not changed even today. They know Jesus is so great. They know Jesus has so greatly loved the world. They know Jesus' sacrifice is so great. శిలువ మీద మరణం, ఆయన శక్తి వాడి ఆ శిలువ మరణం నుంచి ఆయన తప్పించుకోవచ్చు. కానీ ఆయన ఎలాగా స్వయాన ఆయనను ఎలాగా అర్పించుకున్నాడు ఇదంతా కూడా తెలుసు. కానీ వాళ్ళ దేవుళ్ళని వాళ్ళు విడిచిపెట్టరు. అది కూడా కావాలి, ఇది కూడా కావాలి. ఒక జ్ఞాపకం పెట్టుకోండి, ఆత్మిక జీవితంలో there is no middle ground. జ్ఞాపకం పెట్టుకోవాలి. బైబిల్ స్టడీ కాబట్టి మనం లోతులో వెళ్తున్నాం. వీఆర్ కమింగ్ టు ది అప్లికేషన్ పార్ట్. there is no middle ground. If you are not with God, that means you are with the devil. మీరు దేవునితో లేరు అని అంటే దాని అర్థం ఏంటంటే మీరు సాతాను వైపు ఉన్నారు. మీరు మిడిల్ గ్రౌండ్లో ఉండడానికి వీల్లేదు. అందుకే యెహోషువ చేసిన ఆ చివరి ప్రమాణం ఏంటి? ఆయన ఇంకా చనిపోబోతున్నాడు. ఇశ్రాయేలీలందరూ కూడా పిలిపించి ఆయన విసిరిన సవాలేంటి? అరే, మీరు దేవుణ్ణి చూశారు, ఆయన ఎలాగ నమ్మకంగా మిమ్మల్ని నడిపించున్నారో అరణ్య మార్గంలో, కానాన్ దేశం స్వాధీనపరచుకునే విషయంలో ఆయన శక్తి ఎలాగా చూపించాడో మీరందరూ కూడా చూశారు. అయినా సరే ఈరోజు మీరు నిర్ణయం తీసుకోండి. మీ పితరులు యూఫ్రటీస్ నది అవతల వైపున అబ్రహాము పితరులు ఏ దేవుళ్ళని పూజించారో ఆ దేవుళ్ళని పూజించాలంటే పూజించండి. దెర్ ఇస్ నో మిడిల్ గ్రౌండ్. కానీ నేను నా కుటుంబము యెహోవానే సేవిస్తాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దిస్ ఇస్ కాల్డ్ టేకింగ్ ఎ 360-degree పర్స్పెక్టివ్. మనం అందరం కూడా జాగ్రత్త వినండి. క్రైస్తవులం అందరం కూడా మన ఇంట్లో ఈ ఫ్రేమ్స్ కట్టి ఎలాడిస్తాం. As for me and my family, we will serve the Lord. Joshua 24:15 అని ఉంటుంది. కానీ జాషువా ఏ సందర్భంలో ఈ మాటలు పలికాడు? టు మేక్ ఇట్ వెరీ క్లియర్ దట్ దెర్ ఇస్ నో మిడిల్ గ్రౌండ్. నేను నేను మధ్యలో ఉంటాను. మధ్యలో ఉండడానికి వీలేదు. నువ్వు సాతాన్తో ఉన్నావు అంటే దేవునితో లేనట్టు, నువ్వు దేవునితో ఉన్నావు అంటే సాతాన్తో లేనట్టు. ఏ సందర్భంలో యెహోషువ ఈ మాటలు పలికాడు అది కూడా మనం అర్థం చేసుకుందాం. ఇంకా ఆయన చనిపోబోతున్నాడు. ఎలాగా మోషే ఆయన చనిపోయే ముందు ఇశ్రాయేలీలందరినీ కూడా కూడి ద్వితోపదేశ కాండంతో కూడిన ప్రసంగం చేశాడో, ఆయన గురుగారు మోషేని చూశాడు కాబట్టి
ఈయన కూడా ఆయన చనిపోయే ముందు ప్రజలనందరిని కూడా పిలిపించి ఆయన చివరి ప్రసంగం ఇది. ఆ చివరి ప్రసంగం ఏ సందర్భంలో స్టార్ట్ అవుతుందో అది కూడా మనం చూద్దాం. అమ్మా, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదవమ్మా. ఇంకా ఆ అధ్యాయంలో కొన్ని రోజుల తర్వాత యెహోషువ చనిపోయాడనే మాట కూడా ఉంటుంది. 24వ అధ్యాయం. యెహోషువ ఇశ్రాయేలు గోత్రముల వారందరినీ షెకెములో పోగు చేసి వారి పెద్దలను, వారి ప్రధానులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలిపింపగా వారు వచ్చి దేవుని సన్నిధిని నిలిచిరి. యెహోషువ జనులందరితో ఇట్లనెను, ఇశ్రాయేలు దేవుడని యెహోవా చెప్పున్నదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును నాహోరునకును తండ్రి అయిన తెరహు కుటుంబీకులు నది యూఫ్రటీస్ అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. అయితే చూడండి, యూఫ్రటీస్, అదే నేను మీతో పంచుకున్నాను. యూఫ్రటీస్ నది అవతల వైపు అబ్రహాము పిలుపు పొందే ముందు మీ పితరులందరూ కూడా విగ్రహాలు పూజించారు. ఆ హిస్టరీ అంతా కూడా ట్రేస్ అవుట్ చేస్తున్నాడు. దాని తర్వాత దేవుడు అబ్రహాంని పిలిచిన తర్వాత ఎలాగ నమ్మకంగా అబ్రహాం పట్ల ఉన్నాడో, ఈసాక్ పట్ల ఉన్నాడో, యాకోబు పట్ల ఉన్నాడో, ఎలాగ నమ్మకంగా ఐగుప్తు దాసత్వం నుంచి విమోచించి వీళ్ళని అరణ్య మార్గంలో నడిపించి కానాన్ దేశం తీసుకొని వచ్చాడు. ఇదంతా కూడా జ్ఞాపకం చేస్తూ క్లైమాక్స్కి వస్తాడు. ఒకసారి తీయండమ్మా, 12వ వచనం నుంచి చదవండి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 12వ వచనం నుంచి 15వ వచనంకి క్లైమాక్స్కి మనం వచ్చేస్తాం. మరియు నేను మీకు ముందుగా కందరీగలను పంపితిని, నీ ఖడ్గము కాదు, నీ విల్లు కాదు గాని అవే అమోరీయుల రాజుల నద్దరికి 24వ అధ్యాయం బ్రదర్ కూడా చూపిస్తున్నాను. కంటిన్యూ సిస్టర్. సేద్యము చేయని దేశమును మీరు కట్టని పట్టణములను మీకు ఇచ్చి ఉన్నాను. మీరు వాటిలో నివసించి ఉన్నారు. మీరు నాటని ద్రాక్ష తోటల పండ్లను, ఒలీవ తోటల పండ్లను తినుచున్నారు. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగజేసి యెహోవానే సేవించుడి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో, నది అవతల మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింపగోరుకొనెనను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేర్ ఇస్ నో మిడిల్ గ్రౌండ్. మరి చెప్తున్నాను, మధ్యలో వెళ్ళే దారి అనేది లేదు. దేవుని వైపున మనం లేకుండా ఉంటే సాతాన్ వైపు ఉన్నట్టు. సాతాన్ వైపు ఉంటే మనం దేవుని వైపు లేము. ఆ క్లైమాక్స్కి తీసుకొని వస్తున్నాడు చూడండి. ఈ ప్రజలు కూడా ఎవరు యాకోబుతో పాటు తిరిగి వస్తున్నారు, ఆరు యాకోబుతో పాటు తిరిగి రావటం కాదు, యాకోబుతో పాటు హారాన్ నుంచి ప్రయాణమై వస్తున్నారు. వాళ్ళు పుట్టింది పెరిగిందంతా కూడా విగ్రహాల మధ్యనే. కానీ నిజమైన దేవుడు యాకోబుతో పాటు ఉన్నాడని గ్రహించారు. అయినా సరే కానాన్ దేశం లోపల కూడా వచ్చేశారు. ఇంకా యాకోబు చెప్పే వరకు ఆ విగ్రహాలు వాళ్ళ దగ్గరే ఉన్నాయి. అది ఇయ్యండి, నేను ఇక్కడ పాతి పెడతాను, దేవుని సన్నిధికి మనం పరిశుద్ధంగా వెళ్ళాలి అని యాకోబు చెప్పే వరకు ఆ విగ్రహాలు వాళ్ళతోనే ఉన్నాయి. వెరీ కేర్ఫుల్లీ. ఈరోజు డబ్బు దేవుడు, సాతాను దేవుడు, రెండు యజమానులని మనము సేవించలేం. మరి చెప్తున్నా, యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాటలే. సో ఎందుకంటే మనము ఒక దేవుడిని ద్వేషించి ఇంకొక దేవుడిని ప్రేమిస్తాం. దేవుడు అని అంటే కొంతమంది డబ్బుని కూడా దేవుడుగా భావిస్తారు. ఇంకా దీవించే విగ్రహాలు అని విగ్రహారాధన చేస్తూ ఉంటారు. జాగ్రత్త వినండి, రెండు దేవుళ్ళని మనం పూజించడానికి వీల్లేదు. దిస్ ఇస్ కాల్డ్ టేకింగ్ ఎ 3 పర్స్పెక్టివ్. విగ్రహాలన్నీ కూడా ఇచ్చేయండి, అవి మనం పాత పెట్టేద్దాం. ఇక్కడ దేవుని సన్నిధికి, నిజమైన దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఏ విగ్రహం కూడా ఉండకూడదు. ఇప్పుడు క్రైస్తవులంగా జాగ్రత్తగా వినండి, ఒక ముఖ్యమైన మాటకి నేను వస్తున్నాను. అదేంటంటే
వీళ్ళు అందరు కూడా విగ్రహాల్ని, వాళ్ళ దగ్గర ఉన్న విగ్రహాల్ని యాకోబ్కి ఇచ్చేశారు. కానీ యాకోబ్కి కూడా తెలియదు ఏమనంటే వాళ్ళ మనస్సులో విగ్రహాలు ఇంకా ఉండొచ్చు. జాగ్రత్తగా వినండి, లెట్స్ గో డీప్. భౌతికంగా ఇచ్చేశారు విగ్రహాలు, కానీ మానసికంగా అలాగే ఆత్మీకంగా పరిపూర్ణంగా దేవుని చేతిలో వీళ్ళ జీవితాలని సమర్పించుకున్నారా? దెర్ ఇస్ స్టిల్ అ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే యాకోబు సొంత కొడుకు, ఎల్డర్ సన్ ఏం చేస్తున్నాడో ఈ అధ్యాయంలోనే మనం చూస్తాం. ఎటువంటి భయంకరమైన పాపం చేస్తున్నాడు. ఆయన పరిపూర్ణంగా ఆయన జీవితంని పరమ తండ్రి దేవుడు ఇసాక్ దేవుడు, యాకోబ్ దేవుడు, వాళ్ళ నాన్నగారు యాకోబ్ దేవుడు, పితడైన అబ్రహాం దేవుని చేతిలో ఆయన జీవితం అయితే సమర్పించుకొని ఉండుంటే ఈ సందర్భంలో మనం ఇదే అధ్యాయంలో చూస్తాము, రూబేన్ చేసిన పాపము రూబేన్ చేసేవాడు కాదు. ఆర్ యు ఆల్ విత్ మీ? జాగ్రత్తగా వినండి. క్రైస్తవులంగా మనం విగ్రహారాధన చేయము, ఎస్ వి కెన్ టెల్. కానీ మానసికంగా అలాగే ఆత్మికంగా దేవుని కంట ఏదన్నా మనం ప్రేమిస్తే అది విగ్రహంగా మారిపోతుంది. జాగ్రత్త వినండి. అది అప్పుడప్పుడు మన ఉద్యోగమే అయి ఉండొచ్చు, మన కుటుంబమే అయి ఉండొచ్చు, నేను సేవకునిగా నా సేవనే అయి ఉండొచ్చు. దేవుని కంట ఎక్కువగా ప్రేమించడానికి దేవుడు మనల్ని అనుమతించట్లేదు. ఎందుకంటే ప్రతిదీ మనం దేవుని ద్వారానే పొందుతున్నాం. ఎంతో మంది పాస్టర్ గారు ప్రార్థన చేయండి, నాకు ఉద్యోగాలు లేవు, మాకు ఉద్యోగాలు లేవు, ప్రార్థన చేయండి అని ప్రతి ప్రార్థన కూడికలో పాల్గొండే కొంతమంది యూత్ మెంబర్స్ జాబ్ దొరికిన తర్వాత ఎంత రెగ్యులర్గా ప్రేయర్ మీటింగ్స్కి వచ్చేవారో దాని తర్వాత కనిపించరు. అంతకి ఉద్యోగం ఇచ్చింది ఎవరు? దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సండే ఆరాధనప్పుడు నాకేదో పెండింగ్ వర్క్ ఉండిందండి, అందుకు రావడానికి కుదరలేదండి అని అంటుంటాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఆది సంఘంలో ఎప్పుడు క్రైస్తవులుగా అయ్యారు అంటే అప్పుడు యూదులు కొంచెమంది క్రైస్తవులు అయ్యారు, అన్యులు కొంచెమంది క్రైస్తవులు అయ్యారు. ఆది సంఘంలో విగ్రహం ఉండేదా? విగ్రహం అనేది ఆలయం లోపల కనిపించేదా? వారు ఎక్కడ కూడేవాళ్ళు అక్కడ ఏమన్నా విగ్రహం కనిపించేదా ఆది సంఘంలో? లేదు. కానీ మొదటి యోహాన్ చివరి అధ్యాయం చివరి వచనంలో ఏమంటున్నాడు ఒకసారి మనం చూద్దాం. మా తీయమ్మ, మొదటి యోహాన్ చివరి అధ్యాయం చివరి వచనం. ఎందుకు యోహాన్ ఆ మాటలు పలకాల్సి వచ్చింది? John chapter 5, the last verse. Brother Vijay, if it is possible, display it to us. చిన్నపిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి. విగ్రహము జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండండి. అంతకీ ఆది సంఘం సమయంలో విగ్రహారాధన అనేది లేనే లేదు అని మనం చెప్పొచ్చు. కానీ ఎందుకు యోహాను పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత ఈ మాటలు రాశాడు? ఎందుకంటే క్రైస్తవుల్లో కూడా అప్పుడప్పుడు ఇటువంటి బలహీనత కనిపిస్తూ ఉంటుంది. దేవుని దగ్గర నుంచే దీవెనలను పొందుతారు. ఇచ్చే దేవుని కంటే అప్పుడప్పుడు ఈ దీవెనలు ముఖ్యమైపోతాయి. సో లెట్ us బీ కేర్ఫుల్. అరే, పాత నిబంధనలో చాలా మంది విగ్రహారాధన చేశారండి, మేమైతే చేయట్లేదండి అని కాళ్ళను ఎగరేసుకోవటం కాదు. మనల్ని పరీక్షించుకుందాం. వీళ్ళందరూ కూడా భౌతికంగా అయితే ఇచ్చేశారు విగ్రహాలని. అంటే ఈ మాటలు అందరికీ, యాకోబుతో ఉన్న అందరికీ వర్తిస్తాయి. విగ్రహాలని ఇవ్వండి, నేను పాతి పెడతాను. కానీ వాళ్ళ జీవితాలని పరిపూర్ణంగా అబ్రహాం దేవుడు, ఇసాక్ దేవుడు, యాకోబ్ దేవుడికి అప్పజెప్పుకున్నారా? దట్ రిమైన్స్ అ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే వేరే వచనాలు మనము చదవబోతున్నాం ఈ అధ్యాయంలో. లెట్స్ గో బ్యాక్ బ్రదర్ టు ది అవుట్లైన్. లెట్స్ గో బ్యాక్ టు ది అవుట్లైన్. బేతేల్ నుంచి షేచేము 30 కిలోమీటర్ల దూరం. షేచేం నుంచి బేతేలు 30 కిలోమీటర్ల దూరము. జాగ్రత్త వినండి. అప్పటికే వేరే అక్కడ ఉన్న రాజులు వాళ్ళందరూ కూడా కబురు విన్నారు. ఏమనంటే
యాకోబు కొడుకులు చాలా క్రూరంగా షేకెం ప్రజలతో ప్రవర్తించారు అని. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా ఒక ప్రశ్న. అక్కడ కానానీయులు ఒకరొకరికి పరిచయము ఎప్పుడయ్యారు? ఎప్పటి నుంచోనా, లేకపోతే జస్ట్ లేటెస్ట్ గానా? అక్కడ ఉన్న కానాని ఒకరొకరి పట్ల లేటెస్ట్ గా పరిచయం ఎప్పటి నుంచో ఉందా, లేటెస్ట్ గా మొన్న అయిందా? లేటెస్ట్ గా కానాని అంటే ఎప్పటి నుంచో ఇజ్రాయేలీలు ఎప్పటి నుంచో లేటెస్ట్. ఉన్నారు. కానానీయులు ఎప్పటి నుంచో అక్కడే ఉంటున్నారు. ఎప్పటి నుంచో యాకోబు ఇప్పుడు వచ్చాడు హారాన్ నుంచి. ఈ కానానీయులు అయితే ఎప్పటి నుంచో ఉన్నారు. సో అరే, ఒక కానానీయుడితో వీళ్ళు ఇలాగా ప్రవర్తిస్తారా? మొన్న వచ్చిన వీళ్ళు మొన్న కనిపించారు మాకు ఈ కానాన్ దేశం లోపల యాకోబు కుటుంబము. మేము ఎప్పటి నుంచో ఉన్నాం. ఎప్పటి నుంచో ఉన్న కానానీయులతో ఈ యాకోబు వాళ్ళ కుటుంబం వాళ్ళు ఇలాగా ప్రవర్తిస్తారా అనే కోపము అందరి మనసులో ఉండింది. కానీ దేవుడు రక్షణ ఇజ్రాయెల్ దేశం ద్వారా ప్రపంచంకి అందించాలని భూమి పునాది వేయబడక ముందే నిర్ణయించాడు. మెస్సయ రక్షకుడు యూదుల నుంచే రావాలి అని దేవుడు ముందే నిర్ణయించాడు. అందుకు ఆ వేరే కానాన్ దేశంలో ఉన్న రాజులకి వీళ్ళ పట్ల ద్వేషం ఉన్నా సరే, కోపం ఉన్నా సరే, ఎలాగా కాచి కాపాడి ఆ 30 కిలోమీటర్ల ప్రయాణంలో ఎలాగా సురక్షితంగా బేతేలు చేర్చాడో మనం ఒకసారి చూద్దాం. 5వ వచనం చదవమ్మా. వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూనున్న పట్టణముల మీద ఉండను గనుక వారు యాకోబు కుమారులను తరుమలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇదే మాటలు కీర్తనకారుడు కూడా రాస్తున్నాడు. అది కూడా చదువుతామమ్మా. 105వ కీర్తన 14-15. 105వ కీర్తన 14-15. ఇదే మాటలు. ఆదికాండం 35వ అధ్యాయం 5వ వచనంలో ఉన్న మాటలు. కీర్తనకారుడు 105వ కీర్తన 14-15లో మరి గుర్తు చేసుకొని రాస్తున్నాడు. అమ్మా అన్మ్యూట్ చేసుకొని చదవమ్మా. నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి ఆయన ఎవరిని వారికి హింస చేయనీయలేదు. ఆయన వారి కొరకు రాజులను గద్దించాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో సురక్షితంగా షేకెం నుంచి బేతేలు యాకోబు కుటుంబము వచ్చింది. అక్కడ ఎప్పుడో చేసిన ప్రమాణం నెరవేర్చేటట్లు 6-7 వచనాలు చదువుదామమ్మా. 6-7 వచనాలు. ఈజ్ రెండరింగ్ ద సాక్రిఫైస్, ఈజ్ రియలైజింగ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, అండ్ దట్ ఈస్ వేర్ వన్స్ అగైన్ ద లార్డ్ ఈస్ రివీలింగ్ హిమ్సెల్ఫ్ టు హిమ్. అందుకే రెండర్, రియలైజ్, రివీల్ అనే 3 వాటలు నేను వాడాను. చదువమ్మా 6-7. యాకోబును అతనితోనున్న జనులందరూ కనానులో లూజుకును అనగా బేతేలుకు వచ్చిరి. అతడు తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమైన గనుక అక్కడ బలిపీఠము కట్టి ఆ చోటుకి ఎల్ బేతేల్ అని పేరు పెట్టిరి. రిబ్కా దాది అయిన 6 and 7. అమ్మా 6-7. To be the idea, I think initially I created the children. అమ్మా 6-7 ఒక్కసారి చదువుతామా ఇంకొకసారి. యాకోబును అతనితోనున్న జనులందరూ కనానులో లూజుకు అనగా బేతేలుకు వచ్చిరి. అతడు తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమైన గనక అక్కడ బలిపీఠం కట్టి ఆ చోటికి ఏల్ బేతేళ్లను పేరు పెట్టింది. థ్యాంక్ యూ అమ్మా. ఎప్పుడో చేసుండాలి. చివర్లో యాకోబు ఆయన మాట నిలబెట్టుకుంటున్నాడు. అదే కానాన్ దేశం లోపల అడుగు పెట్టిన తర్వాతనే వెంటనే బేతేల్ దగ్గర వచ్చి ఉంటే షేకెంలో ఆయన పొందిన మానసిక గాయములు అవన్నీ కూడా పొందేవాడు కాదు. మానసిక నష్టం ఏమేమి ఆయన జీవితంలో వచ్చిందో అదంతా కూడా వచ్చేది కాదు. ఆయన స్ట్రైట్ అవే కానాన్ దేశంలో అడుగు పెట్టిన తర్వాత బేతేల్కి వచ్చుంటే, కానీ చివర్లో అన్న మాట నిలబెట్టుకుంటున్నాడు. అయితే ఇప్పుడు వీఆర్ కమింగ్ టు వన్ ఆఫ్ ది మోస్ట్ పజిలింగ్ వర్సెస్ ఇన్ ద బైబిల్. ఓకే, చాలా పజిలింగ్ వర్స్. అందుకే బైబిల్ స్టడీ మనం చేస్తాము. ఈరోజు 21 మంది ఉన్నారు. రేపు మిమ్మల్ని కూడా దేవుడు బైబిల్ ఉపదేశకులుగా వాడుకోబోతున్నాడు. రేపు
మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నలు అడిగితే, ఎందుకంటే నేను కూడా సెమినార్స్ కండక్ట్ చేస్తాను కాబట్టి లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఇన్ ఎనీ సెమినార్ ఈజ్ అలాటెడ్ ఫర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్. సెమినార్ అయిపోయిన తర్వాత ఏ అంశం మీద ఒక ఉపదేశకుడు ఉపదేశించాడో ఆ అంశం మీద ప్రశ్నలు అడుగుతారు. ఏ ఉపదేశకుడు when I conduct a seminar, when I preach and teach in a seminar, questions అడుగుతారు. రేపు మిమ్మల్ని కూడా అడగొచ్చు. అడిగినప్పుడు మీరు ఈ పర్టికులర్ ప్రశ్నకి జవాబు సిద్ధంగా పెట్టుకోవాలి. ఎందుకంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వెరీ పజిలింగ్ వర్సెస్ ఇన్ ద బైబిల్. ఓకే, ఎన్నోసార్లు మీరు చదివేసి ముందుకు వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ కొంచెం సేపు మనం ఇక్కడ బ్రేక్ వేసి కొంచెం లోతులో వెళ్దాం. ఇదేంటి అనేది. ఓకే, 8వ వచనం చదవమ్మా. రిబ్కా దాది అయిన దెబోరా చనిపోయి బేతేలునకు దిగువనున్న సింధూర వృక్షము క్రింద పాతి పెట్టబడింది. దానికి అల్లోను బాకూత్ అని పేరు పెట్టబడింది. అది ఫుట్ నోట్స్ లో చూస్తే ఆలోన్ అంటే అర్థం ఓక్ ఆఫ్ రిగ్రెట్, ఓక్ ఆఫ్ వీపింగ్. చాలా ఏడ్చెను ఆ చోటలో అనే మాట ఉంటుంది. ఓకే, విల్ గో స్టెప్ బై స్టెప్. రెబేకా నర్సు రెబేకాతో పాటు వచ్చేసింది కదండి. రెబేకా అక్కడి నుంచి ప్రయాణం అయినప్పుడు ఎలియజర్ వెళ్ళాడు. వాళ్ళ నాన్నగారు బెత్యుయేల్ని, అన్నగారు లాబాన్ని ఒప్పించాడు. నేను నా యజమాని కుమారుడైన ఈసాక్ కొరకు మీ కుమార్తెని తీసుకొని వెళ్తాను అని బెత్యుయేలుతో చెప్పాడు. బెత్యుయేలు ఒప్పుకున్నాడు. బెత్యుయేలు ఒప్పుకొని రెబేకాని పంపించినప్పుడు ఆమె నర్స్ని కూడా పంపించాడు కదా. లెట్స్ గో డీప్. ఓకే, ప్లీజ్, ఇది ఎన్నోసార్లు మీరు చదివి ఉండొచ్చు. మరి ఈమె రెబేకా నర్స్ అంటే రెబేకాతోనే ఉండాలి, ఈసాక్ దగ్గర ఉండాలి. మరి ఇక్కడెక్కట్లా కనిపిస్తుంది? యాకోబుతో పాటు కలిసి వచ్చిన ప్రజల్లో ఎలా కనిపిస్తుంది ఆమె? ఒకసారి చదువుదామమ్మా. 25వ అధ్యాయం 59వ వచనం. సారీ, 35 అని పడింది, రాంగ్. అది 59లో మనం చదివితే 24:59లో మనం చదివితే రెబెకాతో పాటు రెబెకా నర్స్ని కూడా బెత్యుయేల్ వాళ్ళ నాన్నగారు పంపిస్తున్నారు. 59కి వచ్చేద్దాం బ్రదర్. యా, చదవమ్మా. కాబట్టి వారు తన సహోదరి అయిన రిబ్కాను ఆమె దాదిని అబ్రహాము సేవకుని అతనితో వచ్చిన మనుషులను సాగనంపినప్పుడు ఇక్కడ చూడండి విజయ్ బ్రదర్, పాయింట్ కర్సర్ అట్ వర్స్ 59. సో దే సెండ్ దేర్ సిస్టర్ రెబేకా ఆన్ హర్ వే. ఎలియజర్ మనవిని ఆలకించి రెబేకాని పంపిస్తూ అలాంగ్ విత్ హర్ నర్స్ ఒక్కసారి పాయింట్ చేయండి బ్రదర్. మరి ఆమె రెబేకాతో పాటు వచ్చేసింది, ఈసాక్తో పాటు ఉంది, ఇప్పుడు రెబేకాతో పాటు ఉండాలి. మరి యాకోబు దగ్గర కనిపిస్తుంది ఏంటి? ఇప్పుడు దారిలో వచ్చేటప్పుడు చనిపోయింది. యాకోబు బాగా ఏడుస్తున్నాడు. ఆ పేరు కూడా అలాగ పెట్టాడు, ఓక్ ఆఫ్ మోర్నింగ్ అని ఆ చోటకి. ఎందుకంటే ఆ చెట్టు కింద ఆమె శరీరంని పాతి పెట్టాడు కాబట్టి. నేను చిన్నప్పుడు స్కూల్ డేస్లో ఒక టీవీ సీరియల్ చూసేవాడిని. ఇప్పుడు మా ఇంట్లో టీవీ కూడా లేదండి. మారు మనసు పొందిన తర్వాత టీవీ సీరియల్స్ కూడా చూడట్లేదు. స్టార్ ట్రెక్ అనే ఒక సీరియల్ వచ్చేది. స్టార్ ట్రెక్ అనే సీరియల్లో ఎంతమంది మీరు చిన్నప్పుడు చూసారో నాకు తెలియదు. పీపుల్ ఎనర్జైజ్ ఇన్ వన్ ప్లేస్ అండ్ మెటీరియలైజ్ ఇన్ ది అదర్ ప్లేస్. ఎనర్జీగా బాడీ మారబడుతుంది, దాని తర్వాత ఇంకొక చోట్ల వాళ్ళు కనిపిస్తారు. అటువంటి అద్భుతం మనం అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో కూడా మనం చూడొచ్చు. ఇథియోపియా నపుంసకుణ్ణి ఫిలిపు బాప్తిజం ఇచ్చిన తర్వాత అక్కడే ఉన్నాడా, లేకపోతే అజోటోస్ అనే ఒక చోటలో కనిపించాడా? అపోస్తల కార్యం 8వ అధ్యాయంకి వెళ్దామా? విజయ్ బ్రదర్, విల్ యూ కైండ్లీ డిస్ప్లే దట్ ద లాస్ట్ వర్సెస్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 8.
యాక్ట్స్ చాప్టర్ 8కి మనం వెళ్దాము. చివరి 2 వచనాలు చదవమా? అపోస్తల కార్యం 8వ అధ్యాయం. ఇథోపియా నపుంసకునికి బాప్తిజం ఇచ్చిన తర్వాత యాక్చువల్లీ వాళ్ళు ఒక డెజర్ట్లో ఉన్నప్పుడు ఓయాసిస్లో ఆయన బాప్తిజం ఇస్తున్నాడు. కానీ 40వ వచనంకి మనం వస్తే ఒకసారి చదవమ్మా. 8వ అధ్యాయం 40వ వచనం. అయితే ఫిలిప్పు అజోతులో కనబడెను. అక్కడ నుండి కైసరకు వచ్చు వరకు అక్కడ పట్టణములన్నింటిలో సంచరించుచు సువార్త ప్రకటించుచు వచ్చింది. 39వ వచనం కూడా చదవమ్మా. వారు నీళ్ళలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. అతడు ఫిలిప్పును మరి ఎన్నడూ చూడలేదు. నేను అయితే ఇంగ్లీష్లో చదువుతాను. సరే, మనం ముందుకు వెళ్దాం. టుమారో పీపుల్ మే ఆస్క్ యూ క్వశ్చన్స్ ఆన్ దిస్. ఓకే, దట్ ఈస్ వై ఐఎమ్ గోయింగ్ సో డీప్. ఇట్స్ జస్ట్ వన్ వర్స్. బైబిల్ స్టడీ కాబట్టి మనం ఇంత లోతులో వెళ్తున్నాం. ఓకే, when they came out of the water, అంటే బాప్తిజం ఇచ్చిన తర్వాత, the spirit of the Lord suddenly took Philip away, and the eunuch did not see him again, but went on his way rejoicing. Philip, however, appeared at Azotus. సడన్ గా అక్కడ మాయమై ఎక్కడ కనిపిస్తున్నాడు అంటే అజోటోస్ లో కనిపిస్తున్నాడు. And traveled about preaching the gospel in all the towns until he reached Caesarea. అక్కడ మాయమై ఇక్కడ కనిపిస్తున్నాడు. సో బీర్షీబాలో మాయమై రెబెకా మరి హారాన్లో కనిపించిందా? మరి యాకోబుతో పాటు కనిపిస్తుంది తిరిగి వచ్చే గుంపులో. లెట్స్ గో స్టెప్ బై స్టెప్. లెట్స్ గో బ్యాక్ టు ద అవుట్లైన్ బ్రదర్. అక్కడ మాయమై బీర్షీబాలో ఉండింది కదా ఇసాకు రెబెకాతో. మరి ఈ నర్సు దెబోరా అక్కడ మాయమై మరి హారాన్కి వెళ్ళిపోయిందా? మరి యాకోబుతో పాటు వస్తుందా? ఏం జరిగింది? దట్ ఈస్ వై నేను ఎప్పుడు చెప్తుంటాను. ఒక రోజు నాకు ఇంకా బాగా గుర్తుంది, బ్రదర్ విజయ్ గారు, ఇజ్రాయెల్ గారు కండక్ట్ చేసిన ఒక సెమినార్లో నేను రాబీ టాక్ ఆర్ సేజ్ స్పీక్ అనే ఒక సబ్జెక్ట్ తీసుకున్నాను. జూయిష్ బైబిల్ కామెంటరీస్ 3 ఉన్నాయి: తాల్మడ్, టార్గమ్, మిద్రాష్. ఎంతమంది ఈ గుంపులో అటెండ్ అయ్యారో నాకు తెలియదు. ఒక పబ్లిక్ హాలిడే దినంన బ్రదర్ విజయ్ గారు, బ్రదర్ ఇజ్రాయెల్ గారు ఒక సెమినార్ కండక్ట్ చేశారు. ఆ సెమినార్లో నేను బోధించింది ఏంటంటే సేజ్ స్పీక్, అంటే జూయిష్ బైబిల్ కామెంటరీస్ నుంచి మనం నేర్చుకునే పాఠంలు ఏంటి అనేది నేను పంచుకున్నాను. ఉదాహరణకు నేను చెప్తున్నాను, మిమ్మల్ని ఒక ప్రశ్న కూడా అడుగుతాను. యూదా పత్రికలో మోషే చనిపోయిన తర్వాత మికేల్ దూతకి సాతాను మధ్యన మోషే శరీరం బట్టి వాదన కలిగిందంట. ఇది ద్వితోపదేశకాండం 34వ అధ్యాయంలో ఉందా అండి? ఇద్దరి మధ్యన ఆర్గ్యుమెంట్ జరిగిందనే విషయము మోషే చనిపోయిన తర్వాత ద్వితోపదేశకాండం 34వ అధ్యాయంలో మోషే చనిపోవటం మనము చూస్తున్నాం. మికేల్ దూత వచ్చింది, సాతానుడు అక్కడ కనిపించి మోషే శరీరం నాది అని మికేల్ దూతతో వాదించాడు. అవన్నీ ఉన్నాయా 34వ అధ్యాయంలో ద్వితోపదేశకాండంలో? చెప్పండి, మీరు అందరు కూడా ఒకసారన్నా చదువు ఉండొచ్చు ద్వితోపదేశకాండం 34వ అధ్యాయం. గివ్ మీ ఎన్ ఆన్సర్. లేదు. మరి యూదాకి ఎక్కడి నుంచి దొరికినట్టు ఈ మాటలు? ఆయన టాల్మడ్, టార్గమ్, మిద్రాష్ చిన్నప్పటి నుంచి చదువుతూ వచ్చాడు కాబట్టి ఈ విషయాలు ఆయనకు తెలుసు. ఆయన ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారి హాఫ్ బ్రదర్ యూదా. ఆయన కూడా యూదుల సమాజ మందిరంకి వెళ్ళి ఈ విషయాలన్నీ కూడా విన్నాడు. అందుకే ఆయన పత్రికలో రాశాడు. పౌలు ఒక సందర్భంలో అంటాడు, యానే ఆంబ్రే, ఐగుప్తు మంత్రకారులు ఎలాగా మోషేని ఆరోన్ని ఎదిరించిరో అలాగా ఈ అబద్ధ ప్రవక్తలు ఎదిరిస్తారు మిమ్మల్ని అనే మాట రాస్తాడు. యానే ఆంబ్రే, ఐగుప్తు మంత్రకారుల పేర్లు నిర్గమకాండంలో ఉందా అండి? అడుగుతున్నా నేను మిమ్మల్ని. ఐగుప్తు మంత్రకారులు మోషే ఆరోన్ని ఎదిరించారు అనే మాట ఉంది. వాళ్ళు కూడా కొన్ని అద్భుతాలు చేశారని ఉంది, కానీ వాళ్ళ పేర్లు ఉన్నాయా నిర్గమకాండం? లేదు. మరి ఎక్కడి నుంచి దొరికింది? పౌల్ భక్తుడికి. మరి ఈ జూయిష్ బైబిల్ కామెంటరీస్ నుంచే దొరికింది. సో మనం జూయిష్ బైబిల్ కామెంటరీకి వెళ్తే ఇదేంటి? రెబెకా ఇక్కడ ఉండాలి కదా. రెబెకా నర్సు దెబోరా, రెబెకాతో పాటు బీర్షిబాలో ఈసాక్తో పాటు ఉండాలి కదా. ఆర్ ఈసాక్ బీర్షిబా నుంచి ఇంకొక చోటకి షిఫ్ట్ అయి ఉంటే, హెబ్రాన్కి వచ్చి ఉంటే మరి హెబ్రాన్లో ఉండాలి కదా. యాకోబుతో పాటు ఏం చేస్తుంది అని మనము క్వశ్చన్ మార్క్ వేసుకుంటే కొన్ని లోతైన విషయాలు మనకి అర్థమవుతాయి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నానండి ఒక ప్రశ్న.
రెబెకా ఎవరిని ఎక్కువగా ప్రేమించింది? చాలా ఎలిమెంటరీ క్వశ్చన్. ఈసావునా యాకోబునా? యాకోబు. గట్టి చెప్పండి అమ్మా. యాకోబును. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. ఇప్పుడు రెబెకా నీ బెతేలు లాబాను అడిగినప్పుడు నువ్వు ఈ మనుషులతో పాటు వెళ్తావా అన్నప్పుడు వెంటనే వెళ్తాను అని ఆమెకు తెలుసు. ఆమె స్పందిస్తుంది. జాగ్రత్త వినండి, మనం అడుగు బై అడుగు మెట్టు బై పెట్టు మనం వెళ్దాం. ఓకే, నేను వెళ్తాను అని వెంటనే స్పందించింది. అంతకీ ఆ హారాన్ ప్రాంతంలో చాలామంది విగ్రహారాధికులు ఉన్నారు. ఇంకా ఆయన సొంత అన్నయ్య లాబాను కూడా ఎటువంటి విగ్రహారాధికుడో మనకు తెలుసు. ఆ విగ్రహం కొరకు ఎత్తుక్కొని యాకో వెంటాడాడు. అవునా? రెబెకా సొంత అన్న లాబాన్ ఎటువంటి విగ్రహారాధికుడో తెలుసు. సో ఈమెకి వీళ్ళ ఫ్యామిలీ హిస్టరీ కూడా బాగా తెలుసు. ఎవరికి? రెబెకాకి. అబ్రహాంని దేవుడు ఇరాక్ నుంచి పిలిచినప్పుడు అబ్రహాము ఒక్కడే రాలేదు, ఆయన సహోదరుడు అయిన నాహోర్, జాగ్రత్త వినండి, నాహోర్ కూడా హారాన్ వరకు వచ్చాడు. ఇరాక్ నుంచి హారాన్ వరకు నాహోర్ కూడా వచ్చాడు. నాహోరు హారాన్లో ఆగిపోయాడు, అబ్రహాము కానానికి వచ్చాడు. సో నాహోరు మనస్తత్వం కూడా అబ్రహాంకి తెలుసు. నా సహోదరుడు కూడా విగ్రహారాధన చేయడు, వాళ్ళ కుటుంబంలో ఉన్న కన్యకని నేను ఎన్నుకుంటాను నా కోడలుగా అని ఆ ఉద్దేశంతోనే ఎలియజర్ని పంపిస్తున్నాడు. ఓకే, సో నాహోర్ దగ్గర నుంచి వచ్చిన ఒక మంచి విషయం, విగ్రహారాధన చేయని విషయం, ఓకే, లాబాన్లో కనిపించట్లేదు కానీ ఓకే రెబెకాలో కనిపిస్తుంది. ఎందుకంటే ఆమెకు తెలుసు ఎప్పుడు కానాన్ దేశంకి వస్తుందో ఆమె ఎవరి కోడలు అవుతుంది? అబ్రహాం కోడలు. అబ్రహాం ఎటువంటి వ్యక్తి? విగ్రహారాధన చేయని వ్యక్తి. సో విగ్రహారాధన ఎక్కడ చేయబడట్లేదో అక్కడ రావడానికి ఆమె ఇష్టపడుతున్నది అని అంటే చిన్నప్పటి నుంచి, జాగ్రత్తగా వినండి, చిన్నప్పటి నుంచి వాళ్ళ ఆమె నాన్నగారు బెతేల్ అన్నా తాతగారు నాహోర్ అన్నా గొప్ప దేవుడు యెహోవా దేవుడు గురించి వాళ్ళు చెప్పటమే కాకుండా ఎప్పుడు ఆమెతో చిన్నప్పటి నుంచి ఉన్న రెబెకాతో పాటు చిన్నప్పటి నుంచి ఉన్న దెబోరా చెప్పింది అనే మాట మనకి జూయిష్ బైబిల్ కామెంటరీలో కనిపిస్తుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? విల్ గో స్టెప్ బై స్టెప్. ఆమె పెరిగేటప్పుడు అంతా చుట్టుపక్కల అంతా కూడా విగ్రహారాధనని, కానీ వాళ్ళ తాతగారు నాహోరు, నాన్నగారు బెతేలు ఎంత చెప్పారో మనకు తెలియదు, కానీ చిన్నప్పటి నుంచి పెంచిన దెబోరా చెప్పింది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆ దెబోరా రెబెకాతో పాటు ఇక్కడ వచ్చింది. ఎక్కడ? ఈసాక్ని పెళ్లి చేసుకునేటప్పుడు రెబెకాతో పాటు వచ్చింది. ఇప్పుడు రెబెకా యాకోబుని ఎంతగానో ప్రేమిస్తున్నది, ఎంతగానో ప్రేమిస్తున్నది. ఓకే, ఈసావు కంటే ఎక్కువ ప్రేమిస్తున్నది. యాకోబు ఎక్కడున్నాడు కూడా ఆమెకు తెలుసు. అక్కడ భయంకరమైన విగ్రహారాధన ఉంది. వాళ్ళ అన్నగారి సంగతి కూడా ఆమెకి ముందే తెలిసి ఉంటుంది. సో ఆమె ఏం చేసింది అని జూయిష్ బైబిల్ కామెంటరీస్లో రాయబడింది అని అంటే, రెబెకా ఆమె నర్స్ దెబోరాని మరీ హారాన్కి పంపించింది. ఏమనంటే, మనోళ్ళు పుడతారు కదా, అంటే యాకోబు కొడుకులు పుడతారు కదా, నువ్వు ఎలాగ నన్ను పెంచావో, విగ్రహారాధన నుంచి దూరం ఉంచుతూ నన్ను ఎలాగ పెంచావో, యెహోవా దేవుని గురించి చెప్తూ నన్ను ఎలాగ పెంచావో, అలాగే నా కొడుకు నేను ఎంతగానో ప్రేమించే యాకోబు పిల్లలను కూడా నువ్వు అలాగే పెంచు అని రెబెకా ఆమెని మరి హారాన్కి పంపించింది అని జూయిష్ బైబిల్ కామెంటరీస్లో మనము చదువుకోవచ్చు. ఆర్ యు ఆల్ విత్ మీ? మా ఎవరన్నా మనం ఎక్కువగా రెస్పెక్ట్ చేస్తున్నామో, ఎవరుగా ఎక్కువగా రెస్పెక్ట్ చేస్తున్నామో, ఎవరుగా ఎక్కువగా ప్రేమిస్తున్నామో, వాళ్ళ వలన మనం ఎక్కువగా మేలు పొందామో, వాళ్ళు చనిపోతే ఎక్కువగా మనం ఏడుస్తాం కదమ్మా, అవునా కాదా? ఎస్ ఆర్ నో? ఎస్. గట్టి చెప్పండి. ఎస్. ఎస్ ఆర్ నో? ఎస్. ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఎందుకు యాకోబు అంతగా ఏడ్చాడు అని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన చిన్నప్పటి నుంచి పెరిగేటప్పుడే దెబోరాను చూశాడు.
ఆమె భక్తిని చూశాడు. అలాగే వాళ్ళ తల్లి రెబెకా దెబోరాని చిన్నప్పటి నుంచే చూశాడు. దెబోరా భక్తిని చూశాడు. అలాగే వాళ్ళ తల్లి రెబెకా దెబోరాని హారాన్కి పంపించటము, దెబోరా యాకోబు కొడుకులని ఎలాగా భక్తిలో పెంచటము, ఇదంతా కూడా చూశాడు. ఆయనలో రుణం ఎక్కువగా ఉంది. అందుకే దెబోరా చనిపోయినప్పుడు ఎక్కువగా ఏడ్చి దట్ ప్లేస్, దాని పేరుకి ఎందుకు ఆ పేరు ఎందుకు పెట్టాడు? ఇట్స్ అన్ ఓక్ ఆఫ్ మోర్నింగ్, అంటే చాలా ఏడ్చి, చాలా రుణం ఉంది కాబట్టి. ఎలాగా దెబోరా ఈయన చిన్నప్పుడు ఈయనను పెంచిందో ఆయన తెలుసు. రెబెకాతో పాటు ఈ దెబోరా ఎలాగ పెంచిందో ఈయనకు తెలుసు. అలాగే దెబోరా అక్కడ వచ్చి హారానికి తల్లి రెబెకా చేత పంపించబడిన దెబోరా అక్కడ కూడా వచ్చి ఈయన కొడుకులను ఎలాగ పెంచిందో అంతా కూడా తెలుసు. రుణం ఎక్కువ ఉంది కాబట్టి అంతగా ఏడిచి ఆయన ఆ పేరుకి ఆ చోటకి ఆ పేరు అనేది పెట్టాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? దిస్ ఇస్ జస్ట్ వన్ వర్స్. బట్ చాలా మందికి డౌట్ వస్తుంది, రెబెకా నర్సు వచ్చేసింది కదా రెబెకాతో పాటు, మరి ఎలియజర్తో పాటు ప్రయాణమై వచ్చేసింది కదా, ఇప్పుడు ఈసాకు రెబెకాతో ఉండాలి కదా, బీర్షిబాలన్నా హెబ్రోన్లన్నా ఉండాలి కదా, మరి యాకోబుతో పాటు ఏం చేస్తున్నది అనేది జస్ట్ వన్ వర్స్. బట్ చాలా మంది క్వశ్చన్ మార్క్స్ వస్తాయి. అందుకే జూయిష్ బైబిల్ కామెంటరీస్లో ఏం రాయబడి ఉందో అక్కడి నుంచి రెఫరెన్స్ తీసుకొని నేను మీతో పంచుకుంటున్నాను. ఆర్ యు ఆల్ విత్ మీ? సో రేపు మిమ్మల్ని ఎవరన్నా అడిగితే, అరే దెబోరా ఎలాగా యాకోబు గుంపులో ఉంది అని మిమ్మల్ని ఎవరన్నా అడిగితే మీరు దానికి జవాబు ఇచ్చే స్థాయిలో ఉండాలి. Are you all with me? That is why we are doing Bible study. Bible study means we go deep into the scriptures. లోతులో మనం వెళ్ళి ధననిధులన్నీ మనం బయటికి తీసుకొని వస్తాం. ఓకే, సో లెట్స్ గో బ్యాక్ టు ది అవుట్లైన్ బ్రదర్. లెట్స్ గో బ్యాక్ టు ది అవుట్లైన్. యా, సో 8th వర్స్ ఏంటంటే రిలీజ్, రెస్ట్ వన్, రిగ్రెట్. జెనసిస్ 24:59లో ఉంది. ఆమె ఎలాగ రెబెకాతో పాటు వచ్చిందో రెలవెంట్ అంటే సరి అయిన పేరు పెడుతున్నాడు. అక్కడ యాకోబు దుఃఖించాడు కాబట్టి రెలవెంట్ పేరు ఆయన పెడుతున్నాడు. ఎందుకంటే ఆమె పాత్ర యాకోబు జీవితంలో, యాకోబు కుటుంబం జీవితంలో, అలాగే యాకోబు తల్లి అయిన రెబెకా జీవితంలో దెబోరా పాత్ర చాలా ముఖ్యమైనది కాబట్టి ఆ పేరు ఆయన పెట్టాడు ఆ చోటకి. ఓకే, సో లెట్స్ నౌ కమ్ టు వర్సెస్ 9 to 15. దేవుడు మరి కనిపించి ఎలాగ ఆశీర్వదిస్తున్నారో మనం ఒకసారి చూద్దాం. 9 to 15. అమ్మా శిరీష, 9వ వచనం నుంచి 15వ వచనం, 35వ అధ్యాయం ఆదికాండం. దేవుడు ఎలా కనిపించి మాట నిలబెట్టుకున్న యాకోబుని ఎలాగా దీవిస్తున్నాడో ఒకసారి మనం చూద్దాం. అప్పుడు యాకోబు పద్దనరామము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించెను. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టెను. మరియు దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనమును జనములుగా సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమును పుట్టెదరు. నేను అబ్రహామునకును ఇస్సాకునకును ఇచ్చిన దేశము నీకు ఇచ్చేదను, నీ తర్వాత నీ సంతానమునకును ఈ దేశము ఇచ్చేదనని అతనితో చెప్పాను. దేవుడు అతనితో మాట్లాడిన స్థలము నుండి పరమునకు వెళ్ళెను. ఆయన అతనితో మాట్లాడిన చోట యాకోబు ఒక స్తంభము అనగా రాతి స్తంభము కట్టించి దాని మీద పానార్పణము చేసి నూనెయు దాని మీద పోసెను. తన దేవుడు మాట్లాడిన చోటికి యాకోబు బేతేల్ అని పేరు పెట్టాను. థ్యాంక్ యూ మా. సో యాకోబు పొందిన దీవెనలు జాగ్రత్తగా వినండి. కళ్ళారా 2025లో కూడా మనము చూస్తున్నాం. రక్షణ ఎవరి ద్వారా వస్తున్నది? యూదుల ద్వారా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. రక్షకుడు ఎక్కడ పుట్టాడు? ఇజ్రాయెల్ దేశంలో పుట్టాడు. సువార్త ఎక్కడి నుంచి ప్రకటింపటం స్టార్ట్ అయింది?
యెరూషలేం నుంచి స్టార్ట్ అయింది. భారతదేశంకి వచ్చిన తోమ ఎక్కడ మొదట్లో సువార్త పంచుకోవటం స్టార్ట్ చేశాడు వేరే అపోస్తులతో పాటు. యెరూషలేం నుంచే స్టార్ట్ అయింది సువార్త బోధించడం. సో ఫుల్ ప్రపంచం ఇజ్రాయెల్ ద్వారా ఆశీర్వదించబడింది. ఇంకా రక్షణకి మించింది వేరేది లేదు. కానీ ఈవెన్ కొన్ని మనం రిలేటెడ్ సబ్జెక్ట్స్ కూడా మనం తీసుకుంటే, మనం ఈ 2025లో ఉన్నాం కాబట్టి లేటెస్ట్ మోడర్న్ డే హిస్టరీ కూడా మనకి తెలుసు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. నోబెల్ ప్రైజ్ ఆల్ఫ్రెడ్ నోబెల్ గారు ఆయన విల్నామాలో రాసినప్పుడు, నేను సంపాదించుకున్న విస్తారమైన ఆస్తి, మీరు ప్రతి సంవత్సరం లోక సమాజంకి మంచిగా పనిచేసిన వ్యక్తులకి నా ఆస్తి నుంచి ఒక భాగం ఇస్తూ నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి అని ఆయన విల్నామాలో రాసిన తర్వాత, జాగ్రత్త వినండి, నోబెల్ ప్రైజ్ ఎవరికి ఎక్కువగా వచ్చిందండి? ఏ దేశంకి చెందిన వాళ్ళు ఎక్కువ నోబెల్ ప్రైజ్లు? యూదులు. గివ్ మీ అన్ ఆన్సర్. జూస్. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. చిన్న దేశమైన ఇజ్రాయెల్ దేశం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చిన్న దేశం, తెలంగాణ రాష్ట్రం కంటే చిన్న దేశం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ చిన్న దేశము ప్రపంచంకి ఆశీర్వాదకరంగా ఉంది అని అంటే, గొప్ప దేవుడు దాంతో పాటు లేకుండా ఉంటే ఆ చిన్న దేశం ఇలాగ ఆశీర్వాదకరంగా ఉండుటకు వీల్లేదు. అలాగే ఆ చిన్న దేశము సురక్షితంగా ఉంది. చుట్టుపక్కల అందరు కూడా శత్రులే, కానీ సురక్షితంగా ఉందంటే ఒక గొప్ప దేవుడు దాంతో ఉన్నాడు కాబట్టి అది సురక్షితంగా ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు మాటలు తప్పని దేవుడు. నేను ఎలాగ అబ్రహాంని దీవించాను, ఎలాగ ఈసాకుని దీవించాను, అలాగే నిన్ను, నీ సంతానంని నేను దీవిస్తానని చెప్పిన దేవుడు మాట తప్పని దేవుడు. మన దేవుడు మారని దేవుడు, మాట తప్పని దేవుడు. ఆ వాక్య భాగం ఒకటి చూసి మనం ముగించుకుందాం. యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం చివరి వచనం చదవడమా. మన దేవుడిలో ఉన్న అనేక గొప్ప గుణంలో ఒక గొప్ప విషయం ఏంటంటే ఆయన మాట నిలబెట్టుకునే దేవుడు. 21వ అధ్యాయం యెహోషువ గ్రంథం చివరి వచనం. యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చిన మాటలన్నింటియో ఏదియో తప్పి ఉండలేదు, అంతయు నెరవేరదు. Not one of all God's good promises to the house of Israel failed. Every one was fulfilled. ఇప్పుడు నేను ఒక మాట చెప్పేసి ముగిస్తాను. పితరులు అనగానే, గొప్ప పితరులు అనగానే అబ్రహాం మనకు గుర్తొస్తాడు, ఈసాకు గుర్తొస్తాడు, యాకోబు కూడా గుర్తొస్తాడు. కానీ దేశం అనేది ఈ మూడు పితరుల్లో ఏ పితరు దగ్గర నుంచి ప్రారంభమైందని మనం చెప్పవచ్చు? చెప్పండి. మూడు పితరులు గొప్పవాళ్ళే. అబ్రహాం గొప్పవాడే, ఈసాకు గొప్పవాడే, యాకోబు కూడా గొప్పవాడే. చివరి దినంలో మనం చూస్తే ఎంత నీతిమంతుడుగా ఉంటున్నాడో, ఎటువంటి గొప్ప ప్రవచనాలు ప్రవచిస్తున్నాడో, మెస్సయ్య గురించి, రాబోయే మెస్సయ్య గురించి చెప్తున్నాడు. అదంతా కూడా మనం రాబోయే దినంలో చూడబోతున్నాం. ముగ్గురు గొప్పవాళ్ళే. కానీ ఇజ్రాయెల్ దేశం వచ్చింది అని అంటే ఈ మూడు పితరుల్లో ఎవరి ద్వారా యాక్చువల్గా వచ్చిందని మనం చెప్పొచ్చు? యాకోబు. ఎందుకంటే అబ్రహాంకి వేరే కుమారులు కూడా ఉన్నారు. ఇష్మాయిల్ కూడా ఉన్నాడు, ఈసాకు కూడా ఉన్నాడు. ఈసాకుకి ఈసావు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు. కానీ యాకోబు 12 గోత్రాల నుంచే, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ఇజ్రాయెల్ దేశం వచ్చింది. ఆర్ యు ఆల్ విత్ మీ? సో మాట తప్పని దేవుడు ఎలాగ మాట నిలబెట్టుకుంటున్నాడో మనకందరు కూడా చరిత్రలో మనం గమనించవచ్చు. చరిత్రనే మనం ముందుంది. మన దేవుడు ఎలాగ మాట నిలబెట్టుకుంటున్నాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఐఎమ్ క్లోజింగ్ హియర్. చిన్న ప్రార్థన చేసి నేను ఇజ్రాయెల్ బ్రదర్కి ఫ్లోర్ అప్పచెప్తాను. ఇజ్రాయెల్ బ్రదర్ తల్లిదండ్రులు కూడా వేరే ఏదన్నా పేరు పెట్టి ఉండొచ్చు, కానీ ఆయనకి ఇజ్రాయెల్ అనే పేరు పెట్టారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన చేసి నేను ఫ్లోర్ అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు. ఇక్కడ చేరిన నమ్మకమైన ఈ గుంపు బట్టి ఎంతో వందనాలు. 20 మంది వచ్చి ఉన్నారు తండ్రి. సాయంత్రం వేళ వాళ్ళు రిలాక్స్ అవుతూ ఉండొచ్చు, వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ ఎంతో ఆసక్తితో
మేము దేవుని సన్నిధిలో సమయం గడపాలి, వాక్యపరంగా ఆత్మికంగా మేము బలపరచబడాలి అని ఎంతో మంచి ఉద్దేశంలోతో వాళ్ళు వచ్చి ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరుచున్నారు, దీవించున్నారు, ఆశీర్వదించున్నారు అని మేము నమ్ముచున్నాం. ప్రత్యేకంగా ఈ దినం తండ్రి ఆ దెబోరా గురించి కొన్ని లోతైన మర్మాలు ఈరోజు మాతో మీరు బయలుపరిచి ఉన్నారు, మాకు కొన్ని చూయించి ఉన్నారు. అది ముందు మాకు తెలియకుండా ఉండొచ్చు. ఎలాగా దెబోరా అనే నర్సు యాకోబుతో పాటు ఉంది, ఆమె యాక్చువల్లీ రెబెకాతో పాటు ఉండాలి కదా అనే మాటలు బట్టి ఎన్నో విషయాలు మీరు మాకు ఈరోజు బయలుపరిచి ఉన్నారు. దాన్ని బట్టి ఎంతో వందనాలు. అలాగే ఏమేం పాఠాలు మీరు మాకు నేర్పిస్తున్నారు, మేము వినే వాళ్ళంగానే కాకుండా అమలు పరిచే వాళ్ళంగా మమ్మల్ని అందరినీ సరిదిద్దండి. ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో పెట్టుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.